నియోజకవర్గ పరిధిలోని మాదాపూర్ డివిజన్ లో ఎవరెస్ట్ ట్రాన్సిషనల్ కేర్ హాస్పిటల్ ఇక్కడ మనం ప్రారంభోత్సవం చేసుకోవడం జరిగింది. హర్షించేటువంటి విషయం ఏంటంటే, సహజంగా డిశ్చార్జ్ అయిన తర్వాత తిరిగి రికవరీ కాకుండా మళ్ళీ హాస్పిటల్కి వచ్చినటువంటి సందర్భాలు ఎన్నో ఉన్నాయి. మరి దాని దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క రీహాబిలిటేషన్ సెంటర్ హాస్పిటల్ ఇక్కడ ఓపెన్ చేయడం, అది కార్పొరేట్ స్టైల్లో మరి నాణ్యమైనటువంటి క్వాలిటీ ఇక్కడ కనబడతా ఉంది. ఇప్పుడు మాకు ఇక్కడ పర్సనల్ గా 1-to-1 ఫ్లోర్ లో ఇండివిజువల్ గా పోయి చూడడం జరిగింది. మరి రూమ్స్, ప్రీమియం రూమ్స్, అదే మాదిరిగా ప్రెసిడెంట్ సూట్ రూమ్స్, ఇలాంటి ఎన్నో రకాలుగా కేటగిరీ రూమ్స్ అందుబాటులో ఉన్నటువంటి రేట్స్ లో ప్రత్యేకించి మనం గమనించినట్టయితే పోస్ట్ రికవరీ స్టేజ్ లో ఇక్కడ ఉన్నటువంటి కార్పొరేట్ హాస్పిటల్లో మనం వెళ్ళినప్పుడు, ఎప్పుడైతే మనం ఈ రీహాబిలిటేషన్ కోసం వెళ్తామో, ఎక్కడ వెళ్ళినా కానీ 10,000 నుంచి 11,000 రూపాయల వరకు మనకు రూమ్ ఛార్జెస్ అనేటి ఉంటుంది. కానీ ఇక్కడ మనకు 4,000 రూపీస్ లో ఒక రూమ్ ఉండడం, అదే మాదిరిగా ఏదైతే ప్రెసిడెంట్ రూమ్ ఉందో, సూట్ ఉందో, అది 7,000 రూపీస్కే వీళ్ళు ఫెసిలిటేట్ చేయడం జరుగుతూ ఉంది. అదే కాకుండా ఇక్కడ ఉన్నటువంటి కన్సల్టేషన్ రూమ్ కానివ్వండి, ఫిజియోథెరపీ, రీహాబిలిటేషన్ సంబంధించినటువంటి ప్రొవిజన్స్ ఏవైతే ఉన్నాయో, టోటల్ అల్ట్రా మోడర్న్, సొఫిస్టికేటెడ్, వెల్ ట్రైన్డ్ స్టాఫ్ ప్లేస్ అంతా కూడా డిజిటలైజేషన్ చేసి రోబోటిక్స్ తో కూడుకున్నటువంటి సాంకేతిక పరంగా ఏదైతే టెక్నాలజీ ఉందో, అప్ టు డేట్ లేటెస్ట్ టెక్నాలజీని ఫెసిలిటేట్ చేసి వచ్చినటువంటి ఏదైతే పేషెంట్ ఉందో వారి ఇది ఒక హాస్పిటల్ లాగా భావించకుండా ఇంట్లో ఉన్న దానికంటే ఇంకో 100 రెట్లు ఎక్కువ సదుపాయం కలిగి అన్ని విధాలుగా దగ్గరుండి చూసుకునేటటువంటి ఎన్వైరన్మెంట్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది ఇక్కడ ఉంది. చాలా సంతోషం. ఐసీయూ చూడడం జరిగింది, తర్వాత ఇక్కడ ఉన్నటువంటి రూమ్లు చూడడం జరిగింది, రీహాబిలిటేషన్ చూడడం జరిగింది, 1-to-1 సెగ్రిగేషన్ ఏవైతే చేయడం జరిగిందో దాంట్లో ఉన్నటువంటి కన్సల్టేషన్ ఫెసిలిటీ అనేది మేమన్నీ పర్సనల్ గా ఇక్కడ ఉన్నటువంటి స్టాఫ్ తీసుకెళ్లి మాకు ఇక్కడ ఎక్స్పోజర్ అనేది కల్పించడం జరిగింది. ఇలాంటి ఒక సదుపాయం ఈ యొక్క మాదాపూర్ డివిజన్ లో రావడం అనేది ఇది చాలా గొప్ప అవకాశంగా భావిస్తా ఉన్నాం. ఇక్కడ ఉన్నటువంటి పక్కనే ఒకప్పుడు మురికి కూపంలాగా ఉన్నటువంటి ఏదైతే ఉండేనో, ఇప్పుడు ఇవన్నీ కూడా కాలనీ లాగా ట్రాన్స్ఫార్మ్ అయి ఇక్కడ ఉన్నటువంటి దీప్తి హిల్స్ అయితేనేమి, ఇక్కడ ఉన్నటువంటి మెగా హిల్స్ అయితేనేమి, మాదాపూర్ హర్జన్ బస్తీ అయితేనేమి, సాయినగర్ అయితేనేమి, శ్రీరామ్ నగర్ కాలనీ అయితేనేమి, సైబర్ హిల్స్ అయితేనేమి, కాకతీయ హిల్స్ అయితేనేమి, బెవర్లీ హిల్స్ అయితేనేమి, ఇవన్నీ కూడా ఈ మాదాపూర్ డివిజన్ లో దీనికి అనుగుణంగా ఇంకా చాలా కాలనీస్ ఉన్నాయి. అందరికి ఇది సెంటర్ పాయింట్ అవుతుంది. ఇక్కడ ఈ యొక్క విషయాన్ని ఇక్కడ తెలిసే విధంగా మా స్నేహితుడు వంశీ గారు, వెంకట సుబ్బయ్య గారు నా దగ్గరికి వచ్చి ఇన్విటేషన్ ఎక్స్టెండ్ చేసే క్రమంలో మాకున్నటువంటి
కాంగ్రెస్ శ్రేణులు ఎవరైతే ఉన్నారో వారికి మేము ఒక నిఖిల్ గారు మరి అందరికీ త్రూ ఫేస్బుక్ కానీ వాట్సాప్ కానీ మెసేజ్ పాస్ చేయడం తోటి అందరు కూడా ఇక్కడ రావడం జరిగింది. చాలా సంతోషం. ఈ కార్యక్రమంలో మహిళా బి బ్లాక్ అధ్యక్షురాలు భాగ్యమ్మ గారు, తర్వాత అదే మాదిరిగా జయ గారు, వైస్ ప్రెసిడెంట్ శేరిలింగంపల్లి మండల్, వైస్ ప్రెసిడెంట్ అనిత గారు, అదే మాదిరిగా మాదాపూర్ డివిజన్ ప్రెసిడెంట్ నాగేష్ గారు, కంటెస్టెడ్ కార్పొరేటర్, అదే మాదిరిగా గోకుల్ ప్లాట్స్ నుంచి మా కాకతీయ హిల్స్ నుంచి లక్ష్మణ్ రావు గారు వారి బృందం, సాయినగర్ నుంచి సెల్వరాజన్న వారి బృందం, రామస్వామి యాదవ్, సాయినగర్ తాండా నుంచి మా గోపాలన్న, తర్వాత సంజు తాండా చంద్రనాయక్ తాండా నుంచి రాజేష్ అన్న, ప్రసాద్ అన్న, చాలా మంది మరి ఈ యొక్క విషయాన్ని తెలుసుకునే క్రమంలో కృష్ణ నాయక్, బద్రీ నాయక్, తర్వాత వీరేందర్ అన్న చాలా మంది రావడం జరిగింది. ప్రధాన ఉద్దేశం ఏంటంటే కూడా ఇక్కడ ఈ యొక్క ఫెసిలిటీ ఉంది అని ప్రజలకు అవగాహన అయితే వీరి పరిధిలో ఉన్నటువంటి ఈ వారికి ఉన్నటువంటి వ్యాప్తి చేసేటటువంటి ఆస్కారం ఉంటుంది కాబట్టి చాలా సంతోషిస్తున్నాం. సహజంగా పేషెంట్ ఒకసారి డిశ్చార్జ్ అయిపోయిన తర్వాత డిమారలైజ్ అయిపోయి డిప్రెషన్లోకి వెళ్ళి మళ్ళీ హాస్పిటల్ పోయేటటువంటి సందర్భం ఉంటుంది. అలా కాకుండా ఇక్కడ ఒక హోమ్ కేర్ మరి ఫెసిలిటీ లాగా రిఫ్లెక్ట్ అయ్యే విధంగా కనబడతా ఉంది. అన్ని క్వాలిఫైడ్ మరి డాక్టర్స్ ఉన్నారు, స్టాఫ్ ఉన్నారు. మేము ఇప్పుడు ఉన్నటువంటి ఐసీయూలో వెళ్ళినప్పుడు కూడా ప్రొఫెషనల్ స్టాఫ్ కనబడతా ఉంది, వెల్ ట్రైన్డ్. మాకు చాలా హోప్ ఉంది, పాజిటివ్ ఉంది. ఇది చాలా ప్రాస్పెక్టివ్ ఉంటుంది. అందరికి కూడా దీని యొక్క బెనిఫిట్స్ ఫ్యూచర్ లో నిజంగా కూడా హర్షిస్తారని చెప్పేసి ఇలాంటి ఒక ఫెసిలిటీని ఇక్కడ స్టార్ట్ చేసి ప్రారంభించుకోవడం చాలా గర్వంగా ఫీల్ అవుతా ఉన్నాం. దీని నిర్వాహకులకు, యాజమాన్యానికి, భాగస్వాములైనటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు, శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. సరే సార్ స్టార్టింగ్ మేము ఈరోజు ఎవరెస్ట్ ట్రాన్సిషన్ కేర్ ఇనాగ్రేషన్ చేశాము. ఎవరెస్ట్ ట్రాన్సిషన్ కేర్ లో ఇట్ ఇస్ బ్రిడ్జ్ బిట్వీన్ హాస్పిటల్ అండ్ హోమ్. ఇక్కడ 2 సర్వీసెస్ ఉంటాయండి, అక్యూట్ ఇన్పేషెంట్ రీహాబిలిటేషన్ అండ్ లాంగ్ టర్మ్ అక్యూట్ కేర్. అక్యూట్ ఇన్పేషెంట్ రీహాబిలిటేషన్ అంటే మనం పేషెంట్ తీసుకున్న తర్వాత హాస్పిటల్స్ డిశ్చార్జ్ వచ్చి 2-3 వీక్స్ రికవరీ కోసం వాళ్ళకి వస్తుంది. అలానే కార్డియాక్ రీహాబిలిటేషన్, పల్మనరీ రీహాబిలిటేషన్, రీనల్ రీహాబిలిటేషన్, ఆంకాలజీ అండ్ పాలియేటివ్ కేర్ రీహాబిలిటేషన్ ఉంటుంది. లాంగ్ టర్మ్ అక్యూట్ కేర్ సర్వీసెస్ లో ఎవరికైనా వెంటిలేటర్ క్లీనింగ్ కావాలనుకున్నా, ట్రాకియోస్టమీ కేర్ కావాలనుకున్నా, రైల్స్ట్యూట్ కేర్ కావాలనుకున్నా, ఫుల్ కేర్ కావాలనుకున్నా, ఐవి యాంటీబయాటిక్స్ కావాలనుకున్నా ఇక్కడ ఆ సదుపాయాలు. ట్రాన్సిషన్ కేర్ యుఎస్ లో చాలా బాగా డెవలప్ అయిందండి, ఇండియాలో లిమిటెడ్గా వస్తుంది. ట్రాన్సిషన్ కేర్ అడ్వాంటేజెస్ ఏంటి అంటే ఒకసారి హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యాక ఇంటికి వెళ్ళే ముందు ఇక్కడ ఒక 2-3 వీక్స్ ఉంటే రికవరీ చాలా ఫాస్ట్ గా అవుతుంది. హాస్పిటల్ రీఅడ్మిషన్స్ చాలా తక్కువ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ద మెయిన్ గోల్ ఈస్ రికవరీ ఫర్ అస్, ఫర్ ద పేషెంట్. క్వాలిటీ కేర్ డాక్టర్స్ ఉంటారు అండ్ క్వాలిటీ కేర్ స్టాఫ్ ఉంటారు అండ్ దే ఫీల్ లైక్ hospital which discharge, they feel like they get all the services and they can prevent readmission to the hospital.